ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ అలార్మింగ్ స్టోరీ చూద్దాం. ఆసియా ఖండంలో రెండు ప్రధాన దేశాలు ఇండియా, చైనా. ఈ రెండు హిందూ మహాసముద్రంతో సంబంధం ఉన్న దేశాలే. ప్రపంచంలో మూడో మహాసముద్రంగా పేరున్న హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం ఉన్న దేశమే ఏషియా మీద ఆధిపత్యం చెలాయించగలుగుతుంది. అందుకే భారత్ చుట్టూ ఉన్న అనేక ఈ ఐలాండ్స్, ద్వీప దేశాలపై పట్టు బిగించాలని చైనా ఎప్పటి నుంచో చూస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలను భారత్ కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంది. హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మక దీవులపై ఒక స్పెషల్ స్టోరీ ఫర్ యు వ్యూవర్స్. 19వ శతాబ్దపు అమెరికన్ నావీ ఆఫీసర్, చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్ థయర్ మహన్ సముద్రం మీద దేశాల ఆధిపత్యం గురించి రాస్తూ ఒక మాట చెప్పాడు. హిందూ మహాసముద్రాన్ని ఏ దేశం కంట్రోల్ చేస్తుందో ఆ దేశమే ఆసియా ఖండం మీద ఆధిపత్యం చెలాయిస్తుందని ఆల్ఫ్రెడ్ తన పుస్తకంలో రాశాడు. సముద్రం మీద ఆధిపత్యం సాధించిన దేశాలే ప్రపంచాన్ని ఏలినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ భూమి మీద ఉన్న సప్త సముద్రాల్లో హిందూ మహాసముద్రమే 21వ శతాబ్దంలో అత్యంత కీలకంగా మారింది. హిందూ మహాసముద్ర జలాలే ప్రపంచ గతిని నిర్ణయిస్తున్నాయి. ప్రస్తుతం హిందూ మహాసముద్రం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 2/3 సరుకులు, చమురు రవాణా అవుతోంది. ఈ జలాల గుండా ఏటా దాదాపు 60,000 షిప్స్ ప్రయాణిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే అత్యంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది హిందూ మహాసముద్రంలోనే. ఈ సముద్రం పరిసరాల్లో ఉన్న దేశాల్లోని 100 కోట్ల జనాభాకు అవసరమైన సరుకులన్నీ దీని ద్వారానే రవాణా అవుతున్నాయి. ఈ పరిసరాల్లోని అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పురోభివృద్ధి చెందుతున్నాయి. ఈ సముద్రం మీద నడిచే నౌకలకు ఏమాత్రం అంతరాయం కలిగినా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కదిలిపోతాయి. ఆఫ్రికా ఖండం నుంచి ఆస్ట్రేలియా ఖండం వరకు, మధ్యలో ఆసియా ఖండం వ్యాప్తంగా విస్తరించిన హిందూ మహాసముద్రంలో భారీ సంఖ్యలో ఉన్న ద్వీపాలు కూడా ఎంతో కీలకంగా మారాయి. ఈ ద్వీపాలు కొన్ని స్వతంత్ర దేశాలుగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్నాయి. దీంతో అవి సైనిక పరంగా అగ్రదేశాల ఆటలో పావులుగా మారుతున్నాయి. హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం చెలాయించడానికి 2008 నుంచి చైనా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న దేశాల్లో తన ప్రాబల్యం విస్తరిస్తూ యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. భవిష్యత్తులో పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండేందుకు ముందస్తుగా చైనా సన్నద్ధమవుతోంది. పశ్చిమాన ఎర్ర సముద్రం నుంచి తూర్పున ఆస్ట్రేలియా పశ్చిమ తీరం దాకా తన ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంటోంది. భవిష్యత్తులో తన ఆధిపత్యం మరింతగా పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని చిన్న చిన్న దేశాలకు ఆర్థికంగా సాయం చేస్తూ వాటిని తన స్థావరాలుగా మలుచుకునే ప్రయత్నాలు సీరియస్గా చేస్తోంది. 140 కోట్ల జనాభాతో ఉన్న చైనా ఇంధన అవసరాలు తీరాలంటే హిందూ మహాసముద్రంలో నౌకా రవాణా సాఫీగా జరగాలి. ఇదే కాకుండా ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారుగా ఎదిగిన చైనా తన ఉత్పత్తులను ఆఫ్రికా, ఐరోపా, పశ్చిమాసియా, దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేయాలన్నా హిందూ మహాసముద్రమే కీలకం. ఇరాన్పై అమెరికా సాగిస్తోన్న యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే మలేషియా, ఇండోనేషియా మధ్య గల మలక్కా జలసంధి కూడా చైనాకు అత్యంత కీలకమైంది. తన దేశ వాణిజ్య అవసరాలు, సరుకు రవాణా, ఎగుమతి, దిగుమతులు పక్కాగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే హిందూ మహాసముద్రం మీద తన ఆధిపత్యం ఉండాల్సిందేనని చైనా భావిస్తోంది. గడిచిన 5 సంవత్సరాలుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియాను, ప్రత్యేకించి అమెరికాను తనకు పోటీదారులుగా చైనా భావిస్తోంది. ఇండియా, అమెరికాల ప్రాబల్యాన్ని అధిగమించి తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి హిందూ మహాసముద్రం అంతటా తన ఉనికి ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే గడిచిన 5 ఏళ్లుగా క్రమంగా త్రివిధ దళాలను, విపత్తు సహాయక బృందాల సంఖ్యను ఈ ప్రాంతంలో పెంచుతోంది. 2020 నుంచి ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా, స్వతంగాను సైనిక, నౌకాదళ విన్యాసాలు కూడా నిర్వహిస్తోంది డ్రాగన్ కంట్రీ. తన మిత్ర దేశాలు, వ్యాపార భాగస్వామ్య దేశాలైన బంగ్లాదేశ్, ఇండోనేషియా, కువైట్, మొజాంబిక్, ఒమన్, పాకిస్తాన్, సింగపూర్, దక్షిణాఫ్రికా, టాంజానియా, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలతో కలిసి అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్, మలక్కా జలసంధి, మొజాంబిక్ ఛానల్, ఎర్ర సముద్రం సహా పలు ప్రాంతాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది.
ఒకసారి ఇరాన్ రష్యాతో కలిసి 3 దేశాల నావికా విన్యాసాల్లో కూడా చైనా పాల్గొన్నది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియా కంటే తాను మెరుగైన స్థితిలో ఉన్నట్లుగా నిరూపించుకోవడానికి చైనా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. విశాలమైన హిందూ మహాసముద్రంలో లక్షలాది ద్వీపాలున్నాయి. 32 ద్వీప దేశాలున్నాయి. ఒక్కో ద్వీప దేశంలో వందలు వేల సంఖ్యలో దీవులున్నాయి. ద్వీప దేశాల్లో ఓ కీలక దేశం శ్రీలంక. ఈ దేశం భౌగోళికంగా ఎంతో వ్యూహాత్మకమైంది. శ్రీలంక పోర్ట్లు ఎన్నో దేశాలకు ట్రాన్సిట్ పాయింట్స్గా ఉపయోగపడుతున్నాయి. భౌగోళికంగా ఉత్తర అండమాన్ దీవుల్లో భాగంగా కోకో ద్వీపాలు చాలా కాలం క్రితం మయన్మార్కు భారత్ బహుమతిగా ఇచ్చింది. మన దేశం వీటిని మయన్మార్కు ఇస్తే ఇప్పుడు చైనా కోకో దీవుల్ని మిసైల్ టెస్టింగ్ కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఆధిపత్యం కోసం కోకో దీవులు చైనాకు ఉపయోగపడుతున్నాయి. భారత్లో భాగంగా ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవులు మన దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. మలక్కా జలసంధికి దగ్గరగా ఉండటం వల్ల వీటికి ప్రాధాన్యం పెరిగింది. దక్షిణ నికోబార్ దీవులు ఇండోనేషియాకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వం గ్రేట్ నికోబార్ దీవిలో ఒక భారీ నౌకాశ్రయం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యం కాపాడుకోవడానికి గాను నికోబార్ దీవిలో త్రివిధ దళాల స్థావరాలు ఏర్పాటుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. మలక్కా జలసంధి గుండా వెళ్లే భారత నౌకలకు, ఇతర దేశాల నౌకలకు కూడా గ్రేట్ నికోబార్లో నిర్మించే నౌకాశ్రయం ట్రాన్సిట్ సెంటర్గా ఉపయోగపడుతుంది. భారతదేశానికి నైరుతి దిశలో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్దీవుల్లో 1000కి పైగా దీవులున్నాయి. ఎన్నాళ్లగానో భారత్తో సత్సంబంధాలున్న మాల్దీవులు కొంతకాలంగా భారత్కు దూరంగా జరుగుతూ చైనాకు దగ్గరవుతోంది. ఆఫ్రికా ఖండానికి 2000 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉన్న మారిషస్ దీవులు కూడా ఎంతో కీలకమైనవి. సూయజ్ కెనాల్ ద్వారా యూరప్ నుంచి తూర్పు దేశాలకు వెళ్లే నౌకలకు మారిషస్ వ్యూహాత్మక ప్రాంతం. మారిషస్ పక్కనే ఉన్న డిగో గార్షియా దీవుల్లోని స్థానిక ప్రజల్ని నిర్మూలించి బ్రిటన్, ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ దీవుల్ని అమెరికా లీజుకు తీసుకుని సైనిక స్థావరంగా మార్చుకుంది. ఆఫ్రికాలోని కెన్యాకు 1500 కిలోమీటర్ల దూరంలో సీషెల్స్ ద్వీప దేశంతో చైనా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ ఒక స్థావరం నిర్మించుకుని ఇంధనం నింపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎక్కడో ఆఫ్రికాకు దగ్గరలో ఉన్న సీషెల్స్ ఇప్పుడు చైనాకు మిత్రదేశంగా మారింది. గడిచిన దశాబ్ద కాలంగా మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికాలోని పలు దేశాలతో చైనాకు ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయి. ఆయా దేశాల్లో పెట్టుబడులు పెడుతూ, అప్పులు ఇస్తూ వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటోంది. పెట్టుబడులు, అప్పులు వంటి ఆర్థిక సంబంధాలు ఏర్పాటు చేసుకుని హిందూ మహాసముద్ర ప్రాంతంలో 18 స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలన్నది చైనా లక్ష్యం. ఒక పక్క చైనా చిన్న చిన్న దేశాలను తన గ్రిపులో పెట్టుకుంటుంటే, అగ్రదేశం అమెరికా కూడా తన నౌకా బలగాల్లో దాదాపు 60% ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు పంపించాలని నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతంలో కూడా అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశానికి విదేశాలతో జరిగే వాణిజ్యంలో 97% హిందూ మహాసముద్రం మీదుగానే జరుగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ప్రశాంతత, భద్రత ఇండియాకు అత్యంత ముఖ్యం. ఒక పక్క చైనా ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతుండటంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో చైనా పాతుకుపోయే పరిస్థితుల నుంచి ఆయా దేశాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది. ప్రధాని మోదీ కూడా మారిషస్, సీషెల్స్, శ్రీలంక వంటి దేశాల్లో పర్యటించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో చైనా దూసుకుపోతోంది. ఆయా దేశాల్లో మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచుతూ, పోర్టులు నిర్మిస్తూ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. చుట్టుపక్కల దేశాల్లో కుంపట్లు రాజేస్తోన్న చైనాకు ధీటుగా ఇండియా కూడా తన దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు, హిందూ మహాసముద్రంలో శాంతిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.